హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ విత్ మనీ ఛానల్. సో ఈరోజు నేను ఒక సబ్జెక్ట్ గురించి కాకుండా ఒక చిన్న సంఘటన, నా లైఫ్లో జరిగిన సంఘటన గురించి మీ అందరితో షేర్ చేసుకుందామని చెప్తున్నాను. సో బేసిక్గా మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2015లో ఒక నోటిఫికేషన్ పడింది అనమాట. సో ఆ నోటిఫికేషన్ పడినప్పుడు డిసెంబర్లో పడింది. సో ద ఎగ్జామ్ వాజ్ ఆన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్, ఐ థింక్ ఏప్రిల్లో ఉన్నదన్నమాట. ఓకే, సో at that time I was preparing సివిల్స్ ఎగ్జామ్. సో నాకు అసలు యాప్టిట్యూడ్ గురించి కానీ ఈవెన్ ఏదో క్యాంపస్లో రాయడమే తప్ప ఎస్ఎస్సి ఒకసారి అటెంప్ట్ ఇచ్చాను, దట్ టు వితౌట్ ప్రిపరేషన్. సో కాబట్టి అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రిపరేషన్ అనేది అసలు లేదు అంటే యాప్టిట్యూడ్ ఎగ్జామ్స్కి. సో ఐఎమ్ ఫుల్ ఆఫ్ సివిల్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఉన్నాను. సో అట్లాంటి టైంలో నేను ఎస్ఎస్సి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళడం జరిగిందనమాట. అది కూడా ఎందుకంటే లైక్ ఆన్లైన్ టైం అనమాట. అది 2015 ఆ టైంలో ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ అవుతున్న హవా. సో కాబట్టి రేపు పొద్దున్న యూపీఎస్సీ కానీ లేకపోతే ఎస్ఎస్సి ఈవెన్ ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టినా కొంచెం నాకు అవగాహన ఉంటుంది అనే ఉద్దేశంతో నేను ఆ రోజు అది ఎగ్జామ్ సెంటర్ మా ఇంటి దగ్గరలో ఉందని పెట్టడం జరిగింది, రైల్వేస్ది. సో అట్లా నేను టైర్ 1కి ఎగ్జామ్కి వెళ్ళాను. నా షిఫ్ట్ ఎర్లీ మార్నింగ్ షిఫ్ట్ అనమాట. సో 7:30కి గేట్ ఓపెన్ చేస్తారు, 8:30కి గేట్ క్లోజ్ చేస్తారు, 9 to 10 ఎగ్జామ్. ఓకే, సో 7:30కి కాబట్టి నేను ఎర్లీగానే బయలుదేరిపాను. నా ఇంటి నుంచి దగ్గర ఒక 7 kilometers అనమాట అది సెంటర్. సో ఎర్లీగా వెళ్ళిపోయాను. సో ఎర్లీగా వెళ్ళిపోయిన తర్వాత వెయిట్ చేస్తున్నాను. మరీ ముందుగా 7:30 అంటే ఎగ్జామ్ లోపలికి వెళ్ళిపోయి అలా కూర్చోవడం ఎందుకు 9 వరకు. సో ఐఎమ్ జస్ట్ బండి దగ్గర అలా కూర్చొని అలా ఉన్నాను. జస్ట్ అప్పటికి చాలామంది ఆస్పిరెంట్స్ బుక్స్ తిరిగేస్తూ ప్రిపేర్ అవుతూ ఉన్నారు, అంటే ఫార్ములాస్ రివిజన్ కానీ సంథింగ్ దే ఆర్ డూయింగ్. సో నేను ఆల్రెడీ ఆ ఎగ్జామ్ మీద నాకు పెద్ద అవగాహన లేదు కాబట్టి నేను జస్ట్ అలాగా ఎవరెవరు ఎలా చేస్తున్నారు, ఎలా ప్రిపేర్ అయిపోతున్నారు అనేది జస్ట్ అబ్జర్వింగ్ ద థింగ్స్ అనమాట. అంతకుమించి నేను ఏం చేయట్లేదు. సో అట్లాంటి టైంలో ఒక అబ్బాయి వచ్చాడు. సో వచ్చి ప్రతి ఒక్కరికి అడుగుతున్నాడు అనమాట. అంటే బేసిక్గా మనకి ఏంటంటే రైల్వేస్ కానీ ఏదైనా ఆన్లైన్ ఎగ్జామ్ ఏంటంటే మనం అడ్మిట్ కార్డ్ అంటే హాల్ టికెట్తో పాటు ఒక ఫోటో ఐడెంటిటీ కార్డ్, మన ఒరిజినల్ ఐడి కార్డ్తో పాటుగా 1 or 2 ఫొటోస్ తీసుకుంటారని చెప్తాడు. అంటే 1 or 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తెమ్మని చెప్తారు. సో ఆ టైంలో చెప్పాడు, వాడు మెన్షన్ చేశాడు ఈవెన్ హాల్ టికెట్లో. బట్ చాలామందికి తెలియదు, అది కొత్త కదా. సో ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా కొత్త కాబట్టి తనకు తెలీదు. సో హీ కేమ్ డైరెక్ట్లీ ఫ్రమ్ బీహార్ ఆర్ సమ్ కోల్కతా, అక్కడ వర్క్ చేస్తున్నాడు అనమాట, సమ్ కాంట్రాక్ట్ వర్క్ ఏదో. సో తనకి రైల్వేస్ అనేది ఒక డ్రీమ్ అంట. సో అందుకని తను ఎర్లీ మార్నింగ్ ట్రైన్ దిగి అట్లాగే ఇంటి నుంచి డైరెక్ట్గా వచ్చేసాడు. సో సెంటర్ నుంచి వాళ్ళ ఇల్లు ఒక 5-6 kilometers అనమాట. సో కాబట్టి అందరికీ అడుగుతున్నాడు అనమాట, అంటే నాకు బైక్ ఇస్తారా, నేను అలా ఇంటికి వెళ్ళి వచ్చేస్తాను, ఫోటో తెచ్చుకుంటాను ఇట్లా అని ఎవ్రీవన్ ఎవరైతే అక్కడ చదువుకుంటున్నారో ఎవ్రీవన్ అందరికీ అడుగుతూ ఉన్నాడు. సో అలాగే నా దగ్గరికి కూడా వచ్చాడు, భయ్యా నేను ఇలాగా ఫోటో అనేది తేవాలి, నాకు తెలియదు, నేను మర్చిపోయాను, నాకు కొంచెం మీ బైక్ ఇస్తే నేను అలా వెళ్ళి వచ్చేస్తాను అన్నమాట. సో బేసిక్గా నేనేం ప్రిపేర్ అవ్వలేదు. సో నాకు ఆ ఎగ్జామ్ ఏమి పెద్ద ఖచ్చితంగా నేను రాసేసి నేను దాంట్లో తెచ్చుకొని జాబ్ చేయాలన్న ఇది కూడా లేదు. జస్ట్ నేను ఒక ఎగ్జామ్ రాస్తే అదొక టైప్ ఆఫ్ మనకి మిగతా ఎగ్జామ్స్కి ఒక అలవాటు పడుతుంది అనే ఉద్దేశంతోనే పెట్టాను కాబట్టి ఓకే తనకి అది అవసరం. డెఫినెట్గా హీ వాంట్ టు క్రాక్ ఇట్ అండ్ హీ వాంట్ టు అటెంప్ట్ ఇట్ అన్నమాట. సో నాకు అప్పటికి 7:45 అయిపోయింది. సో 8:30కి గేట్ క్లోజ్ చేస్తారు. సో డెఫినెట్గా నేను రాయకపోయినా తనైతే ఖచ్చితంగా రాయాలనే ఉద్దేశంతో ఓకే. బట్ నేను ఇప్పుడు తనకి బైక్ కీస్ ఇచ్చాను అనుకోండి, సో బేసిక్గా తను నాకు అస్సలు తెలియదు. సో కాబట్టి నేనే మీ ఇంటి వరకు దించి మళ్ళీ వస్తాను అని చెప్పి తనకి నేను వాళ్ళ ఇంటి వరకు ఒక 6 kilometers ఎంతో సో జస్ట్గా కొంచెం ఫాస్ట్గానే వెళ్ళి ఫొటోస్ ఏవైతే తన ఇంటి నుంచి వచ్చి తెచ్చేసుకున్నాను అనమాట. తెచ్చేసుకొని తను కరెక్ట్గా 8:20కో 8:25కో వచ్చాం. సమ్ జస్ట్ మార్నింగ్ ట్రాఫిక్ ఏదో సంథింగ్ వల్ల కొంచెం లేట్ అయింది. ఎంత ఫాస్ట్గా వెళ్ళినా 8:20-8:25 కల్లా అంటే మేము ఒక 5 to 6 minutes లేట్ వస్తే గేట్స్ క్లోజ్ చేస్తాను అనమాట. సో మొత్తానికి నేనేం టెన్షన్ పడలేదు, ఎందుకంటే ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ కన్సర్న్డ్ విత్ దట్ అన్న ఉద్దేశంతో. బట్ హీ వాజ్ వెరీ టెన్స్డ్. సో భయ్యా మనం వ్యాంగ్ వెళ్ళగలం, ఆ గేట్స్ క్లోజ్ చేస్తారా ఏంటని ఇట్లా తను చాలా టెన్షన్ పడుతున్నాడు. సో ఆ టైంలో మనం ఎలాగూ రాయట్లే కాబట్టి డెఫినెట్గా పక్కవాడికి అయితే మోటివేషన్ ఇవ్వగలం, మనం మోటివేషన్ తీసుకోపోయినా. అందువల్ల నేను ఆ రోజు తనకి చాలా క్లియర్గా చెప్పాను, ఏం పర్వాలేదు భయ్యా, డెఫినెట్గా మీరు బాగా రాస్తారు, డెఫినెట్లీ యూ విల్ క్రాక్ ఇట్, మీరు ఏం చేస్తున్నారు ఇట్లా అంటే తన గురించి చెప్పుకొచ్చాడు. సో హీ వాజ్ వెరీ పూర్ బ్యాక్గ్రౌండ్ అండ్ హీ కేమ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద
ఆఫీసర్ ఏదో ఎక్కడో చేస్తున్నాడు, బెంగాల్లోనే ఎక్కడో, సమ్ వెరీ కొంచెం ఒక 15,000 10,000 శాలరీ అనమాట. సో కాబట్టి ఎలా అయినా నేను రాయాలి, పాస్ అవ్వాలంటే ఓకే ఆల్ ద బెస్ట్ చెప్పాను. తను ఎగ్జామ్ అయిపోయింది. ఎగ్జామ్కి వెళ్ళి వచ్చిన తర్వాత నేను నా బైక్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు. సో నా పేరు నా నెంబర్ ఏం తెలియదు తనకి. సో కాబట్టి నా బైక్ దగ్గర వెయిట్ చేస్తున్నాను అనమాట ఎగ్జామ్ అయిపోయాక. సో ఎలా రాశారు భయ్య అంటే, డెఫినెట్గా నేను పెద్ద ప్రిపేర్ అవ్వలేదు, బట్ సిన్స్ ఐ నో సమ్ మ్యాథ్స్, తర్వాత సివిల్స్కి నేను ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి సమ్ జిఎస్ అన్నీ కూడాను నాకు 40 minutesలోనే పేపర్ అయిపోయింది. నాకు వచ్చినంత వరకు నేను పెట్టేశాను అనమాట. పర్లేదు భయ్య పేపర్ అయితే బాగానే రాస్తాను ఇట్లా అని నేను చెప్పడం జరిగింది. తను కూడాను అవుతుందో లేదో తెలియదు కానీ బాగానే అటెంప్ట్ ఇచ్చానని తను చెప్పాడు. సో తను నాకు ఫోన్ నెంబర్ అడిగాడు. బట్ నేను అప్పుడు సివిల్స్ ప్రిపరేషన్ ఉండడం వల్ల ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీ ఫోన్ అనమాట. ఫోన్ అనేది అసలు నేను యూజ్ చేసేవాడిని కాదు. సో కాబట్టి ఫోన్ నెంబర్ ఏం తీసుకోలేదు తను కూడాను. సో అట్లా అయిపోయింది. సో నేను అప్పుడు చేసింది చాలా చిన్న హెల్ప్ కానీ తను ఎంత ఇదిగా ఫీల్ అయ్యాడంటే, బ్రోని మీరు నాకు చాలా పెద్ద హెల్ప్ చేశారు, ఇప్పుడు నేను ఆ ఫోటో లేకపోతే నాకు అసలు ఎగ్జామ్ ఎంట్రీ ఉండేది కాదు, నేను అంత దూరం నుంచి వచ్చి జస్ట్ ఫోటో లేకపోవడం వల్ల నాకు వెనక్కి పంపించేవాళ్ళు, యూ డిడ్ వెరీ గ్రేట్ హెల్ప్ ఫర్ మీ అని చెప్పాడు అనమాట. సో బేసిక్గా అతనికి చాలా పెద్ద హెల్ప్ అయి ఉండొచ్చు, బట్ నాకు అది నార్మల్గా నేను జస్ట్ బైక్ మీద తన ఇంటి వరకు వెళ్ళి తేవడమే అని నేను ఫీల్ అయ్యాను. కానీ నాకు ఆ ఎగ్జామ్ నేను క్వాలిఫై అయిపోయాను టైర్ 1. సో టైర్ 1 క్వాలిఫై అయిపోయాక టైర్ 2 తర్వాత రాజమండ్రిలో ఎక్కడ పెట్టారు, అగైన్ టైర్ 2 రాసాను. టైర్ 2 క్వాలిఫై అయిపోయింది. తర్వాత సైకోమెట్రీ టెస్ట్ ఉంటుంది, లైక్ ఇప్పుడు ఎన్టీపీసీలో మనకి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంది కదా, అట్లా అనమాట. సో అది నేను క్వాలిఫై అవ్వలేదు. సో అది క్వాలిఫై అవ్వలేదు కాబట్టి స్టేషన్ మాస్టర్ వాటి జాబ్స్కి ఎలిజిబుల్ కాలేకపోయాను. బట్ నెక్స్ట్ ఫైనల్గా గూడ్స్ గార్డ్ జాబ్ వచ్చింది. గూడ్స్ గార్డ్ సెలెక్ట్ అయ్యాను, మెడికల్ అన్నీ అయిపోయాయి. బట్ బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ ఐ డిడ్ంట్ go to that railways job because I already appeared for SSC exam and I got good score. నాకు ఆల్రెడీ మంచి స్కోర్ రావడం వల్ల నేను ఓకే రైల్వేస్ది ఎందుకు మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ అవ్వడం ఎందుకు అన్న ఉద్దేశంతో నేను జాయిన్ అవ్వలేదు. బట్ నాకు ఆ రైల్వేస్ది నేను అటెంప్ట్ ఇచ్చి నాకు రావడం వల్ల నాకు మిగతా ఎగ్జామ్స్ కంటే ఎస్ఎస్సి అవ్వచ్చు, యూపీఎస్సికి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఎందుకంటే బేసిక్గా మీకు నేను ఈ వీడియో అసలు పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే 2 things. ఒకటి, చాలామందికి ఏంటంటే సమ్ హై లెవెల్ ఎగ్జామ్స్ లైక్ యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ గోల్ ఎస్ఎస్సి సిజిఎల్ అయ్యి ఉండొచ్చు. ఓకే, ఈ గోల్స్ అయినప్పుడు వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న ఎగ్జామ్స్ లైక్ ఎస్ఎస్సి ఎంటీఎస్ అవ్వచ్చు, లేకపోతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అవ్వచ్చు, ఆ ఎగ్జామ్స్ని అసలు కన్సిడర్ చేయరనమాట, పక్కన పెట్టేస్తారు. ఓకే, బట్ నా సజెషన్ ఏంటంటే మీరు ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్స్కి సేమ్ సిలబస్ ఉండే ఏవైనా ఎగ్జామ్స్ ఉంటే డెఫినెట్గా పెట్టండి. దాంట్లో మీరు జాయిన్ అవుతారా లేదని కాదు, బట్ అది మీరు క్రాక్ చేస్తే మాత్రం మీకు వచ్చే కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది వేరే లెవెల్ ఉంటుంది. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మీ చుట్టుపక్కల మీకు తోచినంత ఎవరైనా జస్ట్ హెల్ప్ చేయమంటే అంటే ఇప్పుడు మీ చాలామంది దృష్టిలో ఏంటంటే హెల్ప్ అంటే ఓన్లీ డబ్బులు మాత్రమే అనుకుంటారు. ఓకే, వాళ్ళకి ఏదో డబ్బులు ఇవ్వాలి, ఓ 10 రూపాయలు 100 రూపాయలు 1000 రూపాయలు 1,00,000 రూపాయలు, డబ్బులు మాత్రమే హెల్ప్ కాదు. మీకు తోచినంత, అది మీకు చేతనైన అంటే మీ చేతుల్లోనే ఉన్న హెల్ప్ అయితే మాత్రం డెఫినెట్గా హెల్ప్ చేయడానికి ముందుకెళ్ళండి. డెఫినెట్గా దేవుడు మీకు దానికి తగిన ప్రతిఫలం ఇస్తాడు. ఓకే, అప్పుడు నేను అన్లెస్ అంటే నాకు ఏది దాని మీద అసలు నేను ప్రీవియస్ పేపర్స్ నాకు ఏమీ తెలియదు, బట్ నాకు తనకి ఆ హెల్ప్ చేయడం వల్లే దేవుడు మేబీ నాకు ఆ జాబ్ని క్రాక్ చేసేలా పాత్ చూపించాడేమో. సో బికాజ్ ఆఫ్ దట్ నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చి నేను ఎస్ఎస్సి సిజిఎల్లో బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చానేమో అని నాకు అనిపించింది. సో కాబట్టి మీకు తోచినంత హెల్ప్, అది డబ్బు రూపేనా అవ్వచ్చు, నాలెడ్జ్ రూపేనా అవ్వచ్చు, గైడెన్స్ రూపేనా అవ్వచ్చు, ఏ విధమైన హెల్ప్ అయినా మీ వల్ల అవుతుంది అంటే తప్పకుండా చేయడానికే ముందుండండి. దానికి ప్రతిఫలంగా మీరు ఏం చేసినా దానికి 10 వస్తుంది. మీరు మంచి చేశారనుకోండి 10 మంచి జరుగుతుంది, మీకు చెడు చేశారనుకోండి ఎవరికైనా 10 చెడు జరుగుతుంది. సో మీరు ఏం చేస్తే అదే మీకు రిటర్న్ వస్తుంది అనే ఉద్దేశాన్ని మీకు కూడా కన్వే చేయడానికి నా యొక్క పర్సనల్ ఇన్సిడెంట్, అంటే నాకు డైరెక్ట్గా రియల్ లైఫ్లో నాకు జరిగిన ఇన్సిడెంట్ మీకు చెప్పడం జరిగింది. ఓకే, ఐ హోప్ యూ గైస్ డెఫినెట్లీ అండర్స్టాండ్ ది అదర్స్ ఫీలింగ్స్, పక్క వాళ్ళ ఫీలింగ్స్ అని, పక్క వాళ్ళని హెల్ప్ చేయాలనే ఉద్దేశాన్ని మీరు కూడా అలవర్చుకుంటారని డైరెక్ట్గా నేను చెప్తున్నాను. ఓకే, ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద ఎగ్జామ్స్ హూ ఎవర్ ప్రిపేరింగ్.
కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిన వాళ్ళకనే కాదు, ఎవరికైనా కూడా మీ లైఫ్లో సక్సెస్ ఎప్పుడు వస్తుందంటే సంథింగ్ మీ వైపు నుంచి ఏదో ఒకటి ఇవ్వండి, డెఫినెట్గా వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్ ఆఫ్ యూ. జై హింద్.